వెల్కమ్ టు మెగానెన్ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే అయిపోయింది. ఈసారి రేవంత్ రెడ్డి స్పీచ్ గమనించారా? ఏదో ఆచి తూచి మాట్లాడినట్లుంది కదా. ఎందుకంటే తన అమెరికా పర్యటన రద్దుపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ కొండా సురేఖ అంశంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతా ఉంది. కొండా సురేఖ అంశం ఇటు క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, అది అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే కొండా సురేఖ అంశం కాస్త పక్కన పెడితే మిగతా రెబల్స్ సంగతి ఏంటి? రెబల్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వారు అసలు ఉండరు. కాంగ్రెస్ అక్కడ బలంగా ఉందంటే అందుకు కారణం కోమటిరెడ్డి బ్రదర్స్, వాళ్ళకున్న ఫాలోయింగ్ అనే చెప్పాలి. అలాంటి రాజగోపాల్ రెడ్డి సైతం పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతుంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇందుకు కారణం తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనే ప్రచారం కూడా ఉంది, మనకు అందరు తెలిసిందే. మరి రేవంత్ మంత్రి పదవి ఇస్తే అయిపోతుంది కదా అంటే దానికి కొన్ని ఈక్వెషన్స్ అడ్డొస్తున్నాయి. ఎందుకంటే ఈ నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ అధిష్టానం నుంచి మాత్రం అంతే ఘాటుగా రియాక్షన్ రావడం లేదు. ఇందుకు కారణం ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు రాకపోవడమని అర్థమవుతుంది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే అసంతృప్తులను కూడగొట్టుకుంటున్నారని ఇన్సైడ్ టాక్ జరుగుతుంది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి సపోర్టుగా ఉన్నారనే వాదన అయితే బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. అందుకే ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర నాయకులు కానీ అతన్ని అసలు టచ్ చేయడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక చిన్నారెడ్డి విషయానికి వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే పంపింది. అది కామన్గా కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయమే. దానికి ఆయన వివరణ ఇచ్చారు. నాకు ఇచ్చిన నోటీసులు మీరు వెనక్కి తీసుకోవాలి, నేనేం తప్పుగా అసలు మాట్లాడలేదు, కాంగ్రెస్లో జరుగుతున్న అన్యాయం గురించే మాత్రమే నేను మాట్లాడానని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయన్ను బయటకు పంపే ఆలోచన ఉన్నా తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఇటు పలువురు రాజకీయ నిపుణులు అయితే అంటున్నారు. అంతేకాకుండా పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు కూడా. ఇక మిగిలింది కొండా సురేఖ. ఆమెను బర్తరఫ్ చేయాలని సిఎల్పిలో 17 మంది ఎమ్మెల్యేలు ఏకంగా పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. మనం చూసాం, అన్ని మీడియాలో వచ్చినాయి. అయితే ఈ ప్రెస్ మీట్ కూడా ప్లాన్ అని ఇన్సైడ్ టాక్ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కొండా సురేఖకు వ్యతిరేకంగా 40 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారని, కానీ అక్కడ వచ్చింది మాత్రం 17 మంది మాత్రమేనని, అందులో 5గురు మాత్రమే మాట్లాడారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ నోటీసులు, కొండా సురేఖ వివరణ ఇవ్వడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. ఈ ఎపిసోడ్పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్తో క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. ఏదో అమెరికా నుంచి వస్తారు, దాదాపుగా ఫైనల్ అయిపోయింది, నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి కాకపోతే రేవంత్ రెడ్డి నోటి గుండా చెప్తారు ఈ రోజున అందరూ ఊహించారు. కానీ సీఎం సైతం తెలివిగా క్రమశిక్షణ కమిటీపై నెట్టేసి తప్పుకున్నారు. అయితే నెక్స్ట్ ఏంటి? అసలు వేటు తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొండా సురేఖపై వేటు వేస్తే ఆమె నెక్స్ట్ మూవ్ ఏంటి? గతంలో ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్లో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పుడు ఆయన రాజీనామా చేసి బై ఎలక్షన్లో గెలిచారు. మరి కొండా సురేఖ సైతం రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో దిగుతారా? ప్రస్తుతం అలాంటి పరిణామాలు ఉన్నాయా? దిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఓటమికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది, కొంచెం ఫ్యాషన్ పొలిటికల్ టచ్ కూడా ఉంది. ఎంత కొండా సురేఖ వ్యతిరేక వర్గాలు ఆమె ఓటమి కోసం కలిసి పనిచేసినా స్వల్ప తేడాతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొండా సురేఖ. పైగా ఆమె ఓబీసీ కార్డును ముందుంచారు కాబట్టి ఎటు చూసినా పార్టీకి ఎక్కువ నష్టం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని కొండా సురేఖపై వేటు వేయకుండా ఉంటే పార్టీలో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలంటిని చూస్తుంటే ప్రస్తుతం సర్కార్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఆమెపై ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి మైనస్ అనే చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితిని రేవంత్ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.